నమస్కారము. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి వారఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి. మేషరాశి వారు ఈ వారం తాము చేపట్టేటటువంటి పనులు పూర్తి చేసుకునేందుకు ఎక్కువగా కష్టపడేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. ముఖ్యంగా ఫలితాలు వచ్చేంత వరకు కూడా మీరు సహనంతో, ఓర్పుతో వ్యవహరిస్తూ ఉండాలి. ఇతరులు చెప్పేటటువంటి పలు రకాల ఆలోచనలు ఏవైతే ఉంటాయో వాటిని పరిశీలన చేస్తూనే మీ కార్యక్రమాల్లో పట్టుదలతో మీరు పనులు పూర్తి చేస్తూ ఉండాలి. అయినప్పటికీ కొన్ని రకాల ఆటంకాలు, శకునాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాంటి వాటిని ఏమీ పట్టించుకోకుండా మీరు మీ పని చేస్తూ కనుక వెళ్ళినట్లయితే అంతిమంగా శుభ ఫలితాలే మీరు పొందే అవకాశాలు ఉంటాయి. వివిధ రూపాల్లో, వివిధ సందర్భాల్లో మీకు రావలసినటువంటి బాకీలు సమయానికి రాకపోవచ్చు. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మీరు కొంత ఓపికతో మీ పనులు చేపడుతూ ఉండాలి. వివిధ రూపాల్లో, ప్రతి సందర్భంలో, ప్రతి కార్యక్రమంలో అప్రమత్తంగా వ్యవహరిస్తూ పనులు పూర్తి చేస్తూ ఉండాలి. ముఖ్యంగా పరిచయం లేనటువంటి వ్యక్తులతో మీరు ఈ వారం కొన్ని పనులు చేపట్టే సందర్భాలు కనుక ఎదురైనట్లయితే మాత్రం తొందరపడకుండా వాటిని జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ఉండాలి. పరిచయం లేనటువంటి వ్యక్తులకు మీ వ్యక్తిగత విషయాలు ఏమాత్రం కూడా వెల్లడించకూడదు. ఆత్మీయులను కలుసుకుంటారు. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే సూచనలు కనిపిస్తున్నాయి. మీ యొక్క పిల్లల భవిష్యత్తు, అభివృద్ధి పైన ఈ వారం కొంత దృష్టిని పెట్టే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. వివిధ రూపాల్లో మీరు వ్రాసుకునే పత్రాలు, కుదుర్చుకునే ఒప్పందాల విషయంలో అనుకూలంగా ఉంటుంది. కాస్త ఈ ఒప్పంద పత్రాలను కూడా ఒకసారి పరిశీలన చేసి మీరు అర్థం చేసుకున్న తర్వాతనే సంతకాలు పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి. వ్యాపార కార్యక్రమాల్లో ఈ వారం కొంత స్వల్పమైనటువంటి చికాకులు ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహించేటటువంటి వారు మాత్రం ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేయవలసిన తర్వాతనే నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. ఆరోగ్యం పట్ల మీరు ఈ వారం కొంత ఉపశమనాన్ని పొందుతారు. అనారోగ్యాలు తగ్గిపోతాయి. ఉద్యోగ బాధ్యతల్లో ఉన్నటువంటి వాళ్లకు అనుకూలంగా ఉంటుంది. అయితే ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వాళ్లకు ఉపాధి అవకాశాలు లభించబోతున్నాయి. పలు రకాల శిక్షణలు పొందేటటువంటి అవకాశాలు కూడా కలిసి వస్తుంటాయి. ఇతరులు మిమ్మల్ని కొన్ని అంశాల్లో ధన ప్రలోభాలకు గురి చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ముఖ్యులను కలుసుకుంటారు. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ వారం మేషరాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి క్రమంలో మహాగణపతి స్వామి వారిని పూజించే ప్రయత్నం చేయాలి. గణపతి స్వామి వారి యొక్క అర్చన విశేషంగా మీకు కలిసి వస్తుంది. సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేసే ప్రయత్నం చేయండి. గరికను సేకరించి గణపతి స్వామి వారికి అర్పించే ప్రయత్నం చేయటం వలన మీరు చేపట్టేటటువంటి పనుల్లో ఎదురయ్యే ఇబ్బందులు, ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. వృషభ రాశి వారు ఈ వారం తాము ఏర్పాటు చేసుకోబోయేటటువంటి లక్ష్యాలను మరింత శ్రద్ధగా, పట్టుదలగా చేరుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. అవకాశాలు కొన్ని సందర్భాల్లో చేజారిపోతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా నిరాశ చెందకుండా మీరు మీ పనులను చేసుకుంటూ వెళ్ళండి. స్నేహితుల యొక్క సహకారం మీకు విశేషంగా కలిసి వస్తుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కూడా నెమ్మదిగా అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. ప్రతి కార్యక్రమంలో కూడా ఆశావహ దృక్పథంతో వ్యవహరించినట్లయితే ఫలితాలు కూడా మీకు అనుకూలంగానే వస్తాయి. ఆర్థికంగా గత వారం కంటే ఈ వారం కొంత మెరుగైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఖర్చులు కూడా కొంత ఇబ్బంది పెడుతుంటాయి. ఆ ఖర్చులను, వాటిల్లో ఏవైతే అనవసరమైనటువంటి ఖర్చులు ఉంటాయో వాటిని మీరు అధిగమించేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. నియంత్రించుకుంటూ ఉండాలి. తద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు ఆనందాన్నిస్తూ ఉంటాయి. ముఖ్యమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో బాధ్యతలు మీరు ఇతరులకు అప్పచెప్పకుండా స్వయంగా మీరే వాటిని నిర్వహించేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈ వారం పిల్లల యొక్క కదలికలు, వారు చేసేటటువంటి పనుల విషయంలో తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. పిల్లల యొక్క చదువులు, ఆరోగ్యాలు, కార్యక్రమాల్లో
కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు కనిపించబోతున్నాయి. ముఖ్యంగా పిల్లలు చెడు మార్గాల్లో కనుక ప్రయాణిస్తూ ఉన్నట్లు అనిపిస్తే వెంటనే వారిని జాగ్రత్తగా కూర్చోబెట్టి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇతరులు చెప్పే పలు రకాల చెడు మాటలకు మీరు లోను కాకుండా, ఆసక్తి చూపకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకుంటూ ఉండాలి. వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వాళ్ళు ఈ వారం తమ యొక్క ప్రయత్నాలను మరింతగా పట్టుదలగా కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు పొందేందుకు పెద్దవారి యొక్క సలహాలు, సూచనలు మీకు ఉపయోగపడుతూ ఉంటాయి. త్వరలో మీరు అనుకునేటటువంటి శుభ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు. ఈ వారం ఈ వృషభ రాశి వారు ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. శక్తికి మించినటువంటి పనులు చేపట్టడం ద్వారా కొంత ఒత్తిడికి లోనవుతుంటారు, అలసటకు గురి అవుతూ ఉంటారు. ఎప్పటికప్పుడు వైద్యపరమైనటువంటి సలహాలు, సూచనలు స్వీకరిస్తూ ఉండాలి. క్రమం తప్పకుండా వారు మీకు సూచించిన ఆ సలహాలను పాటించేటటువంటి ప్రయత్నం చేయాలి. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు కొన్ని తీసుకునే సందర్భంలో కుటుంబ పెద్దలను సంప్రదించే ప్రయత్నం చేయండి. నిరుద్యోగులకు ఈ వారం ఉపాధి అవకాశాలు లభించబోతున్నాయి. ప్రైవేటు రంగంలో పనిచేసేటటువంటి ఉద్యోగస్తులు ఎప్పటికప్పుడు కూడా ఓర్పుతో వ్యవహరించే ప్రయత్నం చేయాలి. వృత్తుల వారికి వివిధ రూపాల్లో ఈ వారం అభివృద్ధి కలిసి వస్తుంది. స్థల సంబంధమైనటువంటి వివాదాలు ఏవైతే ఉంటాయో వాటిని ఈ వారం మీరు చక్కగా పరిష్కారం చేసుకోగలుగుతారు. వృషభ రాశి వారు ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో శ్రీకృష్ణ పరమాత్మని పూజించే ప్రయత్నం చేయండి. శ్రీకృష్ణుని అర్చన చేయటం, తులసీ దళములు సేకరించి స్వామివారికి అర్చన చేయటం, స్వామివారి అష్టోత్తర శతనామ స్తోత్రమును పారాయణం చేయటం, వెన్నను సమర్పణ చేయటం ద్వారా స్వామివారి యొక్క అనుగ్రహం చేత మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. మిథున రాశి వారు ఈ వారం అనుకున్నటువంటి కార్యక్రమాలను పూర్తి చేయగలుగుతారు. మానసికంగా కుదుట పడతారు. అలాగే మీరు సంపాదించేటటువంటి ధనానికి, అలాగే మీరు ఖర్చు పెట్టేటటువంటి ఖర్చులకు పొంతన లేకుండా ఉంటుంది. కాబట్టి ఆర్థిక విధానాలను ఎప్పటికప్పుడు కూడా సమీక్షలు చేసుకుంటూ ఉండాలి. ముఖ్యమైనటువంటి ధనాన్ని విలువైనటువంటి కార్యక్రమాల్లో పొదుపు పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే అంచనాలు కొన్ని సందర్భాల్లో మీకు తెలియకుండానే తారుమారయ్యేటటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి. ఈ వారంలో విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. వివిధ రూపాల్లో కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో దంపతుల మధ్య మంచి అవగాహన కూడా ఏర్పడుతుంది. కలిసి కూర్చొని నిర్ణయాలు తీసుకునే ప్రయత్నాలు చేయగలుగుతారు. కుటుంబ విషయాల్లో ఈ వారం ఎక్కువగా శ్రద్ధను తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. మీరు ఇతరులకు సహాయ సహకారాలు అందించగలుగుతారు. దూరపు బంధువులతో, కుటుంబ సభ్యులతో సంభాషణలు, సమాలోచనలు నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యమైనటువంటి ఒప్పంద పత్రాలను కూడా అందుకునే సందర్భాలు ఉంటాయి. ఈ వారం కీలకమైనటువంటి అంశాల్లో ముఖ్యమైనటువంటి బాధ్యతలు ఇతరులకు అప్పచెప్పకుండా మీరు మీ పనులను నిర్వహిస్తూ ఉండాలి. ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలన చేయాలి. సంతాన సంబంధమైనటువంటి అంశాల్లో మీ పిల్లల యొక్క ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వాటిల్లో విశేషమైనటువంటి శుభ ఫలితాలను అందుకోగలుగుతారు. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో బాధ్యతల విషయంలో ఏమాత్రం కూడా మీరు నిర్లక్ష్యంగా ఉండకూడదు. యాదృశ్చికంగా కొన్ని సందర్భాల్లో పొరపాట్లు జరిగేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపార కార్యక్రమాల్లో అనుకూలంగా ఉంటుంది. పలు రకాల ఆటుపోట్లను కూడా మీరు సమర్థవంతంగా ఎదుర్కొనగలుగుతారు. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలు కావచ్చు, స్నేహితులు ఆహ్వానించినటువంటి పలు రకాల ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కావచ్చు పాల్గొనేటటువంటి అవకాశాలు ఉన్నాయి. తద్వారా కొన్ని రకాల నూతనమైనటువంటి పరిచయాలను కూడా మీరు పొందగలుగుతారు. ఈ వారం మిథున రాశి వారు మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించే ప్రయత్నం చేయండి. స్వామివారికి అర్చన నిర్వహించటము, స్వామివారి నామాన్ని నిరంతరం జపం చేసుకుంటూ ఉండాలి. స్వామివారిని పూజించినటువంటి విభూధిని నుదుట ధరించేటటువంటి ప్రయత్నం చేయండి. అన్ని రకాల శుభ ఫలితాలు కలిసి వస్తాయి. కర్కాటక రాశి వారు ఈ వారం ముందుగానే నిర్ణయించుకున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటిని పూర్తి చేసుకోగలుగుతారు. పరిచయాలు, స్నేహాలు, బంధుత్వాలు ఈ వారం మరింత
బలపడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అనేకమైనటువంటి వ్యాపకాలను కూడా మీరు సృష్టించుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. కొద్ది స్థాయిలో ధనాన్ని కూడా ఈ వారం మీరు పొందగలుగుతారు. వివిధ రూపాల్లో అవసరాలు తీరిపోతూ ఉంటాయి. మీ యొక్క దగ్గర వ్యక్తులకు మీరు ఆర్థికంగా సహకారాన్ని అందించే ఆలోచనలు కూడా చేస్తుంటారు. కుటుంబపరమైనటువంటి సంతోషాలు, సౌఖ్యాలు మీకు మానసికంగా ఆనందాన్ని కలుగచేస్తూ ఉంటాయి. ఈ వారం కర్కాటక రాశి వారు తెలియనటువంటి, అవగాహన లేనటువంటి విషయాల్లో ఏమాత్రం కూడా జోక్యం చేసుకోకూడదు. చేపట్టిన పనులపైన దృష్టిని సారించే ప్రయత్నాలు చేస్తుండండి. సంతాన సంబంధమైనటువంటి అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు రావలసిన మొండి బాకీలను అందుకునేటటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉండాలి. వివిధ రూపాల్లో పిల్లలు పలు రకాల చెడు ఆలోచనలు చేస్తున్నప్పుడు వారిని జాగ్రత్తగా గమనించండి. స్నేహపూర్వకంగా వారికి నచ్చచెప్పండి. తిరిగి మంచి మార్గంలో ప్రయాణించేందుకు మీ యొక్క తోడ్పాటును అందించవలసి ఉంటుంది. ఆత్మీయులను కలుసుకుంటారు. సంభాషణలు, సమాలోచనలు చేస్తూ ఉంటారు. పలు రకాల విందు కార్యక్రమాలను కూడా ఈ వారం మీరు ఏర్పాటు చేసుకుంటారు. ఈ వారం ఈ కర్కాటక రాశి వారు పలు రకాల అజాగ్రత్తల వలన కనిపించకుండా పోయిన వస్తువులు కావచ్చు, పత్రాలు కావచ్చు, తిరిగి వాటిని పొందేటటువంటి అవకాశాలు ఉంటాయి. దంపతులకు కొన్ని నూతనమైనటువంటి ఆలోచనలు కలిసి వస్తూ ఉంటాయి. వాహనాల విషయంలో అనుకూలంగా ఉంటుంది. మార్చివేయటం లేదా ఇంకొక నూతనమైనటువంటి వాహనాన్ని కొనుగోలు చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. వ్యాపార కార్యక్రమాల్లో కర్కాటక రాశి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. ఈ వారం కర్కాటక రాశి వారు మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి క్రమంలో పరమేశ్వరుణ్ణి ఆరాధించేటటువంటి ప్రయత్నం చేయండి. శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించటము, స్వామివారిని తెల్లని పుష్పాలతో పూజించటం ద్వారా మానసికమైనటువంటి ప్రశాంతత పొందటమే కాకుండా ఎన్నో రకాల పనుల్లో విజయాలు సాధించుకునేందుకు శివార్చన ఈ వారం మీకు చాలా మేలు చేస్తుంది. సింహరాశి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. శ్రమకు తగినటువంటి ప్రతిఫలాలను పొందుతారు. అంటే ఎంత కష్టపడితే అంత ప్రయోజనాలు సాధించుకోగలుగుతారు. ఉత్సాహంగా ముందుకు వెళుతుంటారు. పలు రకాల అవకాశాలను కూడా సృష్టించుకోగలుగుతారు. అందరినీ కలుపుతూ ఉంటారు. అందరితో కలిసిమెలిసి వ్యవహరిస్తూ ఉంటారు. పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతో ఈ వారం సింహరాశి వాళ్లకు పరిచయాలు ఏర్పడబోతున్నాయి. వివిధ రూపాల్లో ముఖ్యమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో కొంత బద్ధకంగా అనిపిస్తుంది. అటువంటి బద్ధకాన్ని మీరు దూరం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. కుటుంబ సభ్యులను కలుసుకుంటారు. ఉత్సాహవంతమైనటువంటి విందులతో కూడినటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఆదాయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఊహించిన కొన్ని ఖర్చులు చేసే అవకాశాలు కూడా ఈ వారం ఉండబోతున్నాయి. శక్తికి మించినటువంటి పనులు చేపట్టే సందర్భంలో 1-2 సార్లు ఆలోచన చేస్తూ ఉండాలి. కష్టపడి సంపాదించినటువంటి ధనంలో ఖర్చులకు పోగా కొంతమేరకు ఈ వారం మీరు పొదుపు చేసుకునే ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో మీ యొక్క పాత్ర ఉండేటటువంటి విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అనవసరమైన ఇతరులకు సంబంధించినటువంటి విషయాలకు దూరంగా ఉండండి. తద్వారా మీకు గౌరవాలు మరింతగా కలిసి వస్తాయి. కీలకమైనటువంటి అంశాల్లో బాధ్యతలు ఏవైతే ఉంటాయో అవి అవసరమైతే తప్పితే మీరు అనవసరంగా ఆ బాధ్యతలను మీరు తీసుకోకూడదు. తప్పని పరిస్థితుల్లో అవసరమైతే అటువంటి బాధ్యతలు మీరు స్వీకరించవచ్చు. అంటే ఎవరో చేయవలసినటువంటి పనుల్లో మీరు జోక్యం చేసుకోవటం అనేది మంచిది కాదు. మీ యొక్క ఇష్టాలు అంటే కొన్ని పనులు చేపట్టే సందర్భంలో మీరు ఇష్టంగా చేస్తుంటారు. కొంత సందర్భంలో అయిష్టంగానే మీరు పనులు చేపట్టే సందర్భాలు ఉంటాయి. అటువంటి సందర్భంలో మీరు ఎక్కువగా శ్రమకు గురి అవ్వటము, ఏదో తప్పదు అన్నట్టుగా మీరు వ్యవహరించకూడదు. లౌక్యంగా మీరు చెప్పవలసిన అభిప్రాయాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి. వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వాళ్ళు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో వివాహాలకు సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాలు తీసుకునే సందర్భంలో అందరినీ సంప్రదించటము, అందరి యొక్క అభిప్రాయాలను మీరు గమనించిన తర్వాతనే నిర్ణయాలు ప్రకటించేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి.
వ్యాపార వ్యవహారిక విషయాల్లో బాధ్యతలు చేపట్టే సందర్భంలో మీరు మీ యొక్క భాగస్వాములతో చర్చించే ప్రయత్నం చేస్తూ ఉండాలి. నూతన పెట్టుబడులకు అనుకూలంగా ఉన్నప్పటికీ నమ్మకంతో అంచనాలను జాగ్రత్తగా ప్రణాళికలతో సహా మీరు అర్థం చేసుకున్న తర్వాతనే ఆ పెట్టుబడులు పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి. వ్యాపార ఉద్యోగాలు ఈ వారం కలిసి వస్తాయి. కొన్ని అనుకోనటువంటి పొరపాట్లను సరిదిద్దుకునే ప్రయత్నం కూడా చేస్తుండాలి. పత్రిక సమాచార రంగాల్లో ఉన్నటువంటి వారు జాగ్రత్తగా ఉండండి. కొన్ని ఆరోపణలు విమర్శలు ఈ వారం మిమ్మల్ని ఇబ్బంది పెట్టబోతున్నాయి. సింహరాశి వారు ఈ వారం మరింత శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో ఆంజనేయ స్వామి వారిని పూజించే ప్రయత్నం చేయండి. స్వామివారి దండకమును పారాయణం చేయటం ద్వారా విశేషమైనటువంటి శుభ ఫలితాలను పొందుతారు. కన్యారాశి వాళ్లకు ఈ వారం గత వారం కంటే కొంత మెరుగైనటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ఆర్థికంగా కొంత కుదుట పడతారు. ఊహించిన ఖర్చులు కూడా చేయగలుగుతారు. ఈ వారం ఆర్థికంగా పెద్దగా ఒత్తిడి లేనప్పటికీ మీరు కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని జాగ్రత్తగా దాచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. స్నేహితులను కలుసుకుంటారు. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనగలుగుతారు. ఈ వారం ప్రముఖులను కలుసుకునేందుకు మీరు ఎక్కువగా శ్రమించవలసే పరిస్థితులు ఏర్పడుతుంటాయి. అంటే వారిని కలుసుకునేందుకు ఎదురు చూసేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే సందర్భంలో 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. మీకు రావలసిన మొండి బాకీలను వసూలు చేసుకునేందుకు చాలా కష్టపడవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. ఈ వారం కీలకమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క నిర్ణయాలు సలహాలు తీసుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా భార్యాభర్తలు కూర్చొని కలిసి చర్చించి నిర్ణయాలు తీసుకోవటం ద్వారా విశేషమైనటువంటి లాభాలు పొందే అవకాశాలు ఉండబోతున్నాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. వారితో సంభాషణలు సమాలోచనలు నిర్వహిస్తారు. దగ్గర వ్యక్తుల యొక్క చొరవతోటి ఒక సమస్య నుండి మీరు బయటపడే అవకాశాలు ఉన్నాయి. సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో జరిపే చర్చలు సంప్రదింపులు ఈ వారం మీకు విశేషంగా ఉపయోగపడుతుంటాయి. మీ యొక్క అభిప్రాయాలకు మంచి స్పందన కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు నిర్వహిస్తున్న కార్యక్రమాలు వృత్తులు గృహ నిర్మాణాది కార్యక్రమాలు ఈ వారం కొంత చివరి దశకు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైనటువంటి ప్రయాణాలను కూడా మీరు ఏర్పాటు చేసుకుంటారు. ధార్మిక పరమైనటువంటి కార్యక్రమాల్లో ఈ వారం మీరు పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరమైన ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో తృప్తిగా ఉంటుంది. వ్యాపార కార్యక్రమాలను మీరు చక్కగా నిర్వహించగలుగుతారు. ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాల్లో స్నేహితులను బంధువుల యొక్క సలహాలు పాటించే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులు వివిధ పోటీ పరీక్షల్లో పాల్గొనేటటువంటి అవకాశాలు ఉండబోతున్నాయి. ఏకాగ్రతతో వ్యవహరించి లక్ష్యాలను అందుకునే ప్రయత్నం చేయండి. ఈ వారం కన్యారాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో దుర్గా అమ్మవారిని పూజించే ప్రయత్నం చేయాలి. దుర్గా అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించటము, రాహుకాలంలో దీపారాధన సమర్పణ చేయటము, అలాగే అమ్మవారికి పాయసమును నివేదన చేయటం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. తులారాశి వారు ఈ వారం తమ లక్ష్యాలను చేరుకునేందుకు అవిశ్రాంతంగా శ్రమిస్తూ ఉంటారు. తద్వారా అవి ప్రయోజనకరంగా మారే అవకాశాలు ఉన్నాయి. అయితే కొన్ని సమస్యలు కూడా కనిపిస్తున్నాయి. ఏమిటంటే మీరు గతంలో కష్టపడి సంపాదించినటువంటి దాచుకున్నటువంటి ధనాన్ని ఈ వారం కొంత విపరీతమైనటువంటి ఖర్చులు చేయటం, ఆ ఖర్చులు కూడా దుబారాగా చేసేటటువంటి సందర్భాలు ఉండబోతున్నాయి. కాబట్టి అటువంటి దుబారా ఖర్చులను వెంటనే మీరు నిలుపుదల చేయవలసిన అవసరాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీకు అవసరమైనప్పుడు మీ చేతిలో ధనం లేకుండా పోయే పరిస్థితులు కూడా ఇబ్బంది పెట్టబోతున్నాయి. వివిధ రూపాల్లో ఇతరులతో మాట్లాడే సందర్భంలో ఏమాత్రం కూడా మీరు నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు. ఎదుటి వారిని చులకన చేయకూడదు. మీరు గౌరవాలను ఇచ్చిపుచ్చుకునే అంశాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉండాలి. కొన్ని సందర్భాలలో మీరు మీ తప్పులను తెలుసుకోగలుగుతారు. మీ యొక్క ప్రవర్తన ఎదుటి వారికి ఇబ్బంది కలగకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. పనుల్లో ఒత్తిడి చికాకులు
ఈ వారం కొంత మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తూ ఉంటాయి. ముఖ్యులను కలుసుకునే ప్రయత్నాలు ఉంటాయి. ప్రతి విషయాన్ని మంచి దృక్పథంతో పనులు చేపట్టే ప్రయత్నం చేయండి. అనుమానాలకు, అవమానాలకు, అపోహలకు తావివ్వకుండా మీరు మీ ప్రయత్నాలను కొనసాగిస్తూ ఉండండి. వీలైనంతసేపు కూడా కుటుంబ సభ్యులతో, ఆప్తులతో కాలక్షేపం చేయటం ద్వారా ఎన్నో రకాల సమస్యలకు మీరు పరిష్కారాన్ని కనుగొన్నవారు అవుతుంటారు. అలాగే మీరు పడుతున్న ఈ ఇబ్బందులు, సమస్యలు, ఈ వారంలో మీరు ఎదుర్కోపోయేటటువంటి ఒత్తిళ్ళు అన్నీ కూడా తాత్కాలికమే అని మీరు గుర్తుపెట్టుకోవాలి. భయం అవసరం లేదు, ఆందోళన అవసరం లేదు. కొన్ని గ్రహ సంచారాల వలన ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. కాబట్టి తొందరలోనే అలాంటి సమస్యలు అన్నీ కూడా సర్దుకుంటాయి. పరిస్థితులు అన్నీ కూడా నిదానంగా ఒక్కొక్కటి మళ్ళీ మీకు అనుకూలమయ్యే పరిస్థితులు ఉంటాయి. దంపతుల మధ్య కుటుంబ విషయాలలో కొంత అవగాహన మళ్ళీ తిరిగి ఏర్పడుతూ ఉంటుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు కలిసి చేపట్టి పూర్తి చేస్తూ ఉంటారు. ఆలోచనల ద్వారా, సంప్రదింపుల ద్వారా ఈ వారం మీరు మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. వ్యాపారాల్లో సమస్యలు తొలగిపోతాయి. వారం చివరికి వచ్చేటప్పటికి కూడా అన్ని రకాల సమస్యలు సర్దుకుంటాయి, పరిష్కారమవుతాయి. వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. ఉద్యోగ విషయాల్లో ఏకాగ్రత తప్పనిసరి అవుతుంది. అంటే అనవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. క్రమశిక్షణ లోపము లేకుండా మీరు మీ బాధ్యతలను చక్కగా నిర్వహించినట్లయితే విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలిసి వస్తాయి. ఈ వారం తులారాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో లలితా అమ్మవారిని పూజించే ప్రయత్నం చేయండి. లలితా అమ్మవారి పంచరత్న స్తోత్ర పారాయణ విశేషమైనటువంటి శుభ ఫలితాలు ఇస్తుంది. అలాగే వీలైతే కుంకుమార్చన చేయటం, సంపెంగ పుష్పాలతో అమ్మవారికి అర్చన నిర్వహించడం ద్వారా విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందవచ్చు. వృశ్చిక రాశి వారు ఈ వారం ఆదాయం విషయంలో కొంత అనుకున్నటువంటి లక్ష్యాలకు చేరుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీ యొక్క ఆదాయాలను పెంచుకునేందుకు ఎంత కష్టపడితే అంత ప్రయోజనాలు ఈ వారం మీరు సాధించుకోగలుగుతారు. ఆలోచన విధానాలలో పలు రకాల మార్పులు, చేర్పులు కనిపిస్తున్నాయి. స్థిరంగా ఉండండి. స్థిరమైనటువంటి అభిప్రాయాలతో వ్యవహరించండి. తద్వారా అనేకమైనటువంటి సమస్యలకు కూడా పరిష్కారాలు మీరు కనుగొనగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎదురైనప్పటికీ కురింగిపోకుండా, ఆందోళన చెందకుండా, ఒత్తిడికి లోను కాకుండా ఎదురు చూసేటటువంటి ధోరణితో వ్యవహరించండి. నెమ్మదిగా శుభ ఫలితాలు మీరు పొందగలుగుతారు. అనవసరమైనటువంటి వాయిదాలు వేయకూడదు. అలాగే ప్రతి కార్యక్రమంలో మీరు అప్రమత్తంగా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. కీలకమైనటువంటి పనులు మీరే పూర్తి చేసే ప్రయత్నం చేయండి. ఇతరులకు అప్పచెప్పకూడదు. ఎందుకంటే మీకున్నటువంటి శ్రద్ధ, మీకున్నటువంటి ఆలోచనలు ఎదుటివారికి ఉండవచ్చు, లేకపోవచ్చు. కాబట్టి మీ పనులను మీరే పూర్తి చేసే ప్రయత్నాలు చేయండి. కొన్ని సందర్భాల్లో మీ యొక్క నిర్లక్ష్యాలే మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి కార్యక్రమంలో పట్టుదలతో వ్యవహరించండి. జాగ్రత్తగా భవిష్యత్తు గురించి ఆనందకరమైనటువంటి కలలు కనండి. ఆ కలలు సాధించుకునేందుకు తీవ్రంగా కష్టపడండి. విశేషమైనటువంటి శుభ ఫలితాలు మీ వెంట వస్తాయి. ఇక సన్నిహితులను కలుసుకుంటారు. విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. వారు మీకు ఇచ్చేటటువంటి ప్రోత్సాహము, వారు మీకు ఇచ్చేటటువంటి ధైర్యము ఈ వారం మీకు విశేషమైనటువంటి ఆనందాన్ని కూడా కలగచేస్తుంది. మొహమాటాలకు వెళ్ళకూడదు. ఏదో సహాయం అడిగితే ఇబ్బంది పడతాము అనేటటువంటి భేషజాలకు మీరు వెళ్ళకూడదు. చక్కగా మీరు మీ స్నేహితుల యొక్క సహకారాన్ని ఆశించండి. ఆ సహకారాన్ని మీరు తప్పనిసరిగా పొందగలుగుతారు. సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు ఉంటాయి. కీలకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. లక్ష్యాలను ఏర్పాటు చేసుకోగలుగుతారు. ఆందోళనను నెమ్మదిగా తగ్గించుకోగలుగుతారు. మానసికమైనటువంటి ధ్యానం చేసుకుంటూ ప్రతిరోజు ఒక 10 నిమిషాలైనా సరే ధ్యానం చేసుకుంటూ నిమగ్నంగా ప్రశాంతంగా కూర్చొని మీ యొక్క భవిష్యత్తు గురించి మీరు ఆలోచన చేయండి. విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందవచ్చు. ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు నిర్వహించేటటువంటి వాళ్లకు అంకిత భావం అవసరం ఉంటుంది. ఓర్పుతో వ్యవహరించాలి. శ్రద్ధగా మీ అధికారులు మీకు అప్పచెప్పినటువంటి పనులు, బాధ్యతలు పూర్తి చేయండి. విశేషమైనటువంటి గౌరవాలు పొందవచ్చు. ఈ వారం ఈ వృశ్చిక రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి క్రమంలో
పార్వతీ అమ్మవారిని పూజించాలి. పార్వతీ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి. అలాగే తులసీ దళములతో, బిల్వ దళములతో పార్వతీ అమ్మవారికి అర్చన చేయటం ద్వారా ఎన్నో రకాల శుభ ఫలితాలు మీరు పొందవచ్చు. ధనుస్సు రాశి వారు ఈ వారం తాము తలపెట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం చేసుకోగలుగుతారు. ప్రశంసలు, పురస్కారాలు మీకు ఆనందాన్ని కలగచేస్తుంటాయి. వ్యూహాత్మకమైనటువంటి అడుగులు వేసి వాటిని సాధించుకుంటారు. పలు రకాల లక్ష్యాలను చేరుకోవటంలో ధనుస్సు రాశి వారు ఈ వారం ఎక్కువగా ఖర్చులు పెడుతూ ఉంటారు. మీ యొక్క ఆర్థిక విధానాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఒకరు మీకు ఇచ్చేటటువంటి ధనంలో కావచ్చు, మీరు ఎదుటి వారికి ఇవ్వవలసినటువంటి ధనంలో కావచ్చు, ఒక పద్ధతిని తప్పనిసరిగా మీరు అవలంబించాలి. ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయంలో ఏమాత్రం కూడా పొరపాటు జరిగినా అది మీకు ఇబ్బందులను కలగచేస్తూ ఉంటుంది. మీ యొక్క శక్తియుక్తులపైన, సామర్థ్యాలపైన, అంచనాలపైన మీరు గట్టి నమ్మకాన్ని ఉంచుకొని ఆ యొక్క లక్ష్యాలను పూర్తి చేసేటటువంటి ప్రయత్నం చేయండి. కొన్ని రకాల ఊహించనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. ఆత్మీయులతో సంభాషణలు, సమాలోచనలు జరుపుతూ ఉంటారు. దంపతుల మధ్య ఈ వారం అన్యోన్యతతో కూడినటువంటి సంతోషాలు ఉంటూ ఉంటాయి. గృహ మార్పులకు సంబంధించినటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. పలు రకాల ఆహ్వానాలు కూడా అందుకోగలుగుతారు. పరిచయాలు బలపడుతుంటాయి. సంతాన సంబంధమైనటువంటి అంశాల్లో అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా పిల్లల యొక్క తొందరపాటు చర్యలు కొన్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి. జాగ్రత్తగా మీరు మీ కార్యక్రమాలను చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. కొన్ని సందర్భాలలో దూరపు బంధువులతో మీరు జరిపేటటువంటి సంభాషణలు, సమాలోచనలు అదుపు తప్పుతూ ఉంటాయి. జాగ్రత్తగా మీరు మీ యొక్క పరిధిలో వ్యవహరిస్తూ ఆ సంభాషణలు పూర్తి చేస్తూ ఉండాలి. ముఖ్యమైనటువంటి అంశాల్లో, ఉద్యోగ బాధ్యతల్లో, ఉద్యోగ కార్యక్రమాల్లో అనుకోకుండా కొన్ని పొరపాట్లు జరిగేటటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ విషయాల్లో, బాధ్యతల విషయంలో మార్పులు, చేర్పులు కూడా ఉండబోతున్నాయి. స్థానచలన సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపార కార్యక్రమాల్లో నష్టాలు రాకుండా నిర్వహణ సంబంధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. మీ యొక్క పథకాలు, మీ యొక్క ప్రణాళికలు ఈ వారం ఆశించినటువంటి ఫలితాలను ఇస్తుంటాయి. ఈ వారం ఈ ధనుస్సు రాశి వారు విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందేందుకై వెంకటేశ్వర స్వామి వారిని పూజించటము, స్వామివారికి పాదార్చన నిర్వహించటము, అలాగే ప్రపత్తి స్తోత్రమును పారాయణం చేయటం అనేది చాలా మంచిది. అలాగే వెంకటేశ్వర స్వామి వారికి అర్చన నిర్వహించి కర్పూర నీరాజనము సమర్పించేటటువంటి ప్రయత్నం చేయండి. ఎన్నో రకాల శుభ ఫలితాలు మీకు కలిసి వస్తాయి. మకర రాశి వాళ్లకు ఈ వారం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చగలుగుతాయి. లక్ష్యాలకు చేరుకోగలుగుతారు. వాయిదా పడుతూ ఉన్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలను తిరిగి చేపట్టి వాటిని పూర్తి చేస్తూ ఉంటారు. ఆదాయ మార్గాలు ఈ వారం కొంత అనుకూలంగానే ఉంటాయి. అయితే రోజువారీ ఖర్చులు నిర్వహించే సందర్భంలో కొంత ఆలోచనలు చేయటం అనేది మంచిది. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని కొంత పొదుపు చేసుకునేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తుండాలి. వివిధ రూపాల్లో కొంతమంది చెప్పిన మాటలు మీకు నచ్చుతూ ఉంటాయి. వారి యొక్క ఆలోచనలు కూడా మీరు ఆకర్షితులవుతూ ఉంటారు. అటువంటి సందర్భంలో జాగ్రత్తగా మీరు అన్ని విధాలుగా అవగాహన చేసుకున్న తర్వాతనే వాటిల్లో మీరు మీ యొక్క నిర్ణయాలను ప్రకటించేటటువంటి ప్రయత్నం చేయండి. వివిధ రూపాల్లో ఎదుటివారు మీకు అందించేటటువంటి సూచనలకు, ప్రలోభాలకు లోను కాకుండా, ఒత్తిడికి గురి కాకుండా జాగ్రత్తగా మీరు ఆలోచన చేస్తూ ఉండాలి. స్థిమితమైనటువంటి ఆలోచనలతో తీసుకునే నిర్ణయాలు మీకు మేలు చేస్తూ ఉంటాయి. అలాగే ఏదైనా కీలకమైనటువంటి సందర్భం వచ్చినప్పుడు ఏమాత్రం కూడా మీరు మీ యొక్క జీవిత భాగస్వామికి తెలియకుండా మీరు కీలకమైనటువంటి పనులు చేపట్టకూడదు. ప్రతి అంశాన్ని కూడా కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవటం ద్వారా ఎన్నో రకాల శుభ ఫలితాలు కలిసి వస్తాయి. ఆత్మీయులను కలుసుకుంటారు. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు ఆనందాన్నిస్తూ ఉంటాయి. ఇతరుల విషయాలలో ఈ వారం మీరు జోక్యం చేసుకోకూడదు. మీ వ్యక్తిగతానికి సంబంధించినటువంటి అంశాల్లో కొన్ని ఇబ్బందులు కూడా ఉండే పరిస్థితి ఉన్నందున
ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా దూరంగా ఉండటం అనేది చాలా చాలా మంచిది. అలాగే వివిధ రూపాల్లో మీరు ఇతరుల యొక్క ఇళ్లల్లో అద్దెలకు నివాసం కనుక ఉంటూ ఉన్నట్లయితే ఆ యొక్క గృహ మార్పులకు కూడా మీరు ఆలోచన చేస్తూ ఉంటారు. కనిపించకుండా పోయిన కొన్ని రకాల వస్తువులు తిరిగి లభ్యమవుతూ ఉంటాయి. వ్యాపారాలు ఈ వారం ప్రోత్సాహకరంగా ఉంటాయి. నష్టాలను భర్తీ చేసుకోగలుగుతారు. ఉద్యోగస్తులకు బాధ్యతల్లో మార్పులు కనిపిస్తున్నాయి. అధికారులకు స్థానచలన సూచనలు కూడా ఉండబోతున్నాయి. వివిధ రూపాల్లో ఈ వారం ప్రయాణాలు చేస్తుంటారు. అవి కుటుంబపరమైనటువంటి శుభ కార్యక్రమాలు కావచ్చు, వృత్తి ఉద్యోగపరమైనటువంటి అంశాలు కావచ్చు. ఈ ప్రయాణాలు కలిసి వస్తాయి. అనుకున్న కార్యక్రమాలను మీరు పూర్తి చేయగలుగుతారు. ఈ వారం మకర రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో దత్తాత్రేయ స్వామి వారిని పూజించే ప్రయత్నం చేయండి. దత్త కవచమును పారాయణం చేయండి. అలాగే గన్నేరు పుష్పాలను సేకరించి దత్తాత్రేయ స్వామి వారికి అర్చన నిర్వహించడం ద్వారా ఎన్నో రకాల గౌరవాలను అలాగే శుభకరమైనటువంటి ఫలితాలను మీరు పొందవచ్చు. కుంభరాశి వారు ఈ వారం క్రమక్రమంగా మళ్ళీ పరిస్థితులన్నీ కూడా చక్కబెట్టుకోగలుగుతారు. ఆందోళన ఒత్తిడి కొంతమేరకు తగ్గిపోతుంది. అవకాశాలను కూడా ఈ వారం అందిపుచ్చుకోగలుగుతారు. మీ యొక్క మాట తీరు, మీ యొక్క కష్టపడేటటువంటి విధానం అధికారులకు సంతోషాన్ని కలుగచేస్తుంది. అందరినీ కలుపుకుంటూ వెళ్ళే పరిస్థితి వలన ఎన్నో రకాల సమస్యలను కూడా మీరు అధిగమించగలుగుతారు. పనులు త్వరితగతిన పూర్తి అవుతుంటాయి. అయితే ఖర్చులను కొంత మీరు నియంత్రించుకునే ప్రయత్నం చేస్తూ ఉండండి. విలాసాలకు విపరీతమైనటువంటి ఖర్చులు చేయటం మంచిది కాదు. ముఖ్యమైనటువంటి పత్రాలు, రసీదుల విషయంలో ఎప్పటికప్పుడు కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. దూరపు ప్రాంతాల నుండి వచ్చినా అందుకున్న కొన్ని ఆహ్వానాలు మిమ్మల్ని ఆలోచింపచేస్తూ ఉంటాయి. స్నేహితులను కలుసుకుంటారు. సంభాషణలు, సమాలోచనలు జరుపుతూ ఉంటారు. తెగిపోయిన లేదా దూరమైనటువంటి బంధుత్వాలను తిరిగి మీరు కలుపుకొనగలుగుతారు. మీ యొక్క జోక్యాలు ఇతరులకు అవసరమవుతుంటాయి. ఉభయులకు నచ్చినటువంటి సలహాలు మీరు ఇచ్చేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. మీ మధ్యలో సహకారాన్ని అందించేటటువంటి వ్యక్తుల యొక్క ఆలోచనలు మీరు జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. అలాగే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. సమీక్షలు చేసుకుంటూ ఉండాలి. వృత్తి ఉపాధి పరమైనటువంటి అంశాల్లో అనుభవాలతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. దైవ దీక్షలు స్వీకరించేటటువంటి అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. ఈ వారం ఈ కుంభరాశి వారు మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై శ్రీరాముడిని పూజించే ప్రయత్నం చేయాలి. స్వామివారికి అర్చన నిర్వహించి వడపప్పు, పానకము లేదా పెసరపప్పుతో చేసినటువంటి పొంగలిని స్వామివారికి సమర్పణ చేయటం ద్వారా ఎన్నో రకాల శుభ ఫలితాలు మీకు కలిసి వస్తాయి. మీనరాశి వారు ఈ వారం అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకోగలుగుతారు. ఎదుటి వారి యొక్క సామర్థ్యం పైన మీకు విశేషమైనటువంటి నమ్మకాలు కుదురుతూ ఉంటాయి. తద్వారా అటువంటి వ్యక్తుల యొక్క సహకారాన్ని మీరు పొందే ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రతి అంశంలో ముందు చూపుతో వ్యూహాత్మకంగా వ్యవహరించి అనుకున్నటువంటి లక్ష్యాలకు చేరుకోగలుగుతారు. మీ యొక్క అంచనాలు, మీ యొక్క నమ్మకాలు విశేషంగా ఫలించబోతున్నాయి. ఆదాయ మార్గాల్లో తృప్తిని కూడా సాధించుకోగలుగుతారు. ఊహించిన కొన్ని ఖర్చులు చేస్తూ ఉంటారు. ఈ వారం ఆర్థికంగా పెద్దగా సమస్యలు ఉండవు. ధనం విషయంలో ఉన్నటువంటి అంచనాలను కూడా మీరు చక్కగా సాధించుకోగలుగుతారు. ఆప్తులకు, ఆపదలో ఉన్నటువంటి వారికి సహాయ సహకారాలు అందించి మంచి పేరు ప్రఖ్యాతులను, గౌరవాలను సాధించుకుంటారు. ఈ వారం ఏదైనా పనులు చేపట్టే సందర్భంలో హడావిడిగా వాటిని చేపట్టకుండా, కంగారుగా పూర్తి చేయకుండా స్థిమితంగా వాటి విషయంలో ఫలితాలే లక్ష్యంగా మీరు ప్రయత్నం చేయండి. విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలిసి వస్తాయి. మీ యొక్క ఆలోచన విధానాలు చక్కని మార్పులను కూడా కలుగచేస్తూ ఉంటాయి. మీకు రావలసినటువంటి బాకీలను వసూలు చేసుకోగలుగుతారు. ముఖ్యంగా దీర్ఘకాలికంగా రానటువంటి మొండి బాకీలను కూడా ఈ వారం వసూలు చేసుకునేందుకు మీరు ఎక్కువగా కష్టపడుతుంటారు, ప్రయత్నాలు చేస్తుంటారు. సంతాన సంబంధమైనటువంటి అంశాల్లో విశేషమైనటువంటి శుభ ఫలితాలు కూడా కలిసి వస్తుంటాయి. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు.
పెట్టుబడుల విషయంలో ఈ వారం తొందరపడకూడదు. నిదానంగా వాటి గురించి ఆలోచన చేస్తూ ఉండాలి. ఉద్యోగ విషయాల్లో అదనపు బాధ్యతలు మీరు చేపట్టవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. అధికారుల యొక్క హోదాల విషయంలో కూడా మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రైవేటు రంగాల్లో పనిచేసేటటువంటి వ్యక్తులు కొన్ని రకాల ఉద్యోగ సంబంధమైనటువంటి సమస్యలు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంటుంది. వృత్తి ఉద్యోగాల విషయంలో నెమ్మదిగా మళ్ళీ మంచి పురోభివృద్ధిని సాధించుకోగలుగుతారు. సాధ్యమైనంత వరకు మీనరాశి వారు వ్యక్తిగత ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తూ ఉండాలి తప్పితే మీరు ఇతరులకు ఇబ్బందులు కలిగించే కార్యక్రమాలను మీరు రూపొందించుకోకూడదు. మీ వలన ఇతరులకు ఇబ్బంది కలగకుండా మీరు మీ యొక్క లక్ష్యాలను పూర్తి చేసే ప్రయత్నం చేయండి. ఎన్నో రోజులుగా మీరు అనుకుంటున్నటువంటి కొన్ని రకాల పనులను ఈ వారంలో చేపట్టే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులను కలుసుకుంటారు. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇవి ఈ వారం వార ఫలాలు. తిరిగి వచ్చే వారం మళ్ళీ మన వార ఫలాలు కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.